ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ప్రబోధిని ఏకాదశి అనుబంధం. ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ దశమి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడట. కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి ఆషాఢశుద్ధ దశమి వరకు జాగ్రత్తావస్థలో ఉంటాడట. విష్ణుమూర్తి యోగ నిద్రలో చాలించిన తరువాత వచ్చే ఏకాదశి కాబట్టి దీనిని ప్రబోధిని ఏకాదశి అని అంటారు. భక్తులు ఈ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షతో ఆచరిస్తారు. రోజంతా నారాయణ మంత్రం, విష్ణు సహస్రనామం జపిస్తూ గడిపి సాయంత్రం ఉప్పు వెయ్యని వంటకాలని నారాయణునికి నివేదించి ఉపవాస దీక్షను విడుస్తారు. ఏకాదశి తిథి విష్ణు ప్రీతికరమైనది. అందున కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో మహిమాన్వితమైనది. కార్తీక శుద్ధ ఏకాదశికి బృందావన ఏకాదశి అని కూడా పేరు. ప్రబోధన మంత్రం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే త్వయి సుప్తే జగత్సుప్తం ఉత్థితే చోత్థితం జగత్ అని ప్రార్థన చేసి శ్రీ మహావిష్ణువును అర్పించి ఉపవాసం చేయాలి. భాగవతంలోని అంబరీషోపాఖ్యానం పఠనం శ్రవణం శ్రేష్టం. రాత్రిపూట విష్ణునామ కీర్తనతో కాలం గడపాలి. తులసివనంలో కానీ తులసికోట దగ్గర కానీ విష్ణు పూజ చేయాలి. తులసివనాన్ని బృందావనం అంటారు. కార్తీక మాస సోమవారాలు అనుబంధం. శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలోని సోమవారాలు స్నాన జపాలు ఆచరించేవారు 1000 అశ్వమేధయాగముల ఫలాన్ని పొందుతారు. కార్తీక మాస సోమవారాల్లో 6 రకాల వ్రత విధములు ఉన్నవి. అవి: ఉపవాసం. శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసంతో నిరాహారంగా గడిపి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయిన తరువాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఏకభుక్తం. ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలన్నమాట. ఉదయం స్నానం చేసి జపతప దానాదులు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రి శైవతీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. నక్తం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం కానీ ఉపాహారం కానీ స్వీకరించాలి. అయాచితం. భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం. స్నానం. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమాంతరంగా స్నాన జపాదులు చేసినా చాలు. తిలదానం. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పైన పేర్కొనబడిన వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. పరమశివుడి కుమారుడైన కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరళకంఠుడైన పరమశివుడు తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. అందుకనే ఈ నెలలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కార్తీక మాసంలో పాడ్యమి నుండి కార్తీక వ్రతం ప్రారంభించాలి. దామోదరుడైన శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి ఈ వ్రతాన్ని చేయాలి. ఈ తులామాసంలో గోష్పాదమంత జలప్రదేశంలో కూడా అనంతశయనుడు అయిన శ్రీ మహావిష్ణువు నివసించి ఉంటాడు. నదులు, చెరువులు, బావులు, గుంటలలో స్నానాలు చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణం చేయాలి. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభమైనట్లు పంచాంగాల ద్వారా తెలుస్తోంది.
కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో గురుగ్రహం సోమవారం కలిసి వస్తే దాన్ని పరమ పవిత్రమైన రోజుగా గుర్తించాలి అని వేదం చెబుతుంది. శ్రీ మహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది. ఈ నక్షత్ర పురుషుని వర్ణన విశ్వాంతరాలపు నక్షత్ర సీమలను పురుషాకారంగా వర్ణించిన తీరుకు రూపకల్పన అనిపిస్తుంది. నక్షత్ర పురుషునికి కృత్తికలు కటి నడుము స్థానంగా, మూలా నక్షత్రం పాదాలుగా, రోహిణీ నక్షత్రం తొడలుగా, అశ్విని నక్షత్రం మోకాళ్ళుగా ఉన్నాయి. కాగా పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, పూర్వోత్తర ఫల్గుని నక్షత్రాలు మర్మస్థానాలుగా, పూర్వోత్తర భాద్రపద నక్షత్రాలు భుజాలుగా, రేవతి నక్షత్రం కుక్షిగా, అనురాధ నక్షత్రం వక్షస్థలంగా, విశాఖ నక్షత్రం ముంజేతులుగా, హస్త చేతులుగా, పునర్వసు నక్షత్రం వేళ్లుగా, జ్యేష్ఠ కంఠంగా, పుష్యమి నక్షత్రం ముఖంగా, భరణీ నక్షత్రం శిరస్సుగా మారిపోయాయి. సర్వే జనా సుఖినో భవంతు. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం నమః శివాయ.